అణువార్పిడ సిద్ధాంతంలో ఇప్పుడు విజాతీయ పరమాణు అంటే ఏంటి? NO అణువు, నైట్రిక్ అణువు అనేది నైట్రిక్ ఆక్సైడ్ అనే అణువు ఏ విధంగా ఏర్పడుతుందో మనకు ఈ రోజు నేర్చుకోవడం జరుగుతుంది. N కు O కు మధ్యలో ఎన్ని బంధాలు ఉంటాయి మరియు NO యొక్క అయస్కాంత ధర్మం ఏంటి అనేది మనం తెలియజేయడం జరుగుతుంది. సో నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య N యొక్క పరమాణు సంఖ్య వచ్చేసరికి 7, O యొక్క పరమాణు సంఖ్య వచ్చేసరికి 8. సో నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాసుకుంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏదో రాసుకోవచ్చు 1s2 2s2 2p3. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నామా? ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాసుకున్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు మనం? 1s2 2s2 2p4. సో ఇది నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య, ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య, నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఇవి మనకు NO యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాయొచ్చు మనం ఇప్పుడు నేర్చుకుందాం. NO అంటే NO అణువు యొక్క నైట్రిక్ యాసిడ్ యొక్క NO అణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాసుకోవడం మనం మామూలుగా సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2p x స్క్వేర్ pi 2p y then equal to pi 2p z. ఇందులోకి 2 మొత్తం మనం ఎలక్ట్రాన్ అంటే మన మామూలుగా పటం తీసుకొని మాత్రమే మనం మొత్తం ఎలక్ట్రాన్ విన్యాసం రాయొచ్చు. సో ఇక్కడ ఎన్ని మామూలుగా ఇది నైట్రోజన్ ది, ఇది ఆక్సిజన్ ది. నైట్రోజన్ లో 1s 2s 2p 1s 2s 2p. 1s లో 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ కూడా 1s లో 2 ఎలక్ట్రాన్లు, 2s లో 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ కూడా 2s లో 2 ఎలక్ట్రాన్లు, 2p లో వచ్చేసరికి ఇక్కడ కూడా ఎన్ని ఎలక్ట్రాన్లు నైట్రోజన్ ది? ఓన్లీ 3 ఎలక్ట్రాన్లు. ఆక్సిజన్ వచ్చేసరికి 4 ఎలక్ట్రాన్లు. ఇది మనకు నైట్రోజన్ మరియు ఆక్సిజన్ నైట్రోజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, ఆక్సిజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. మనం అణువార్పిడ చూసినప్పుడు ఇక్కడ చూడమా సిగ్మా 1s2 2 ఎలక్ట్రాన్లు, సిగ్మా స్టార్ 1s2 లో 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ ఏంది? సిగ్మా 2s2 లో 2 ఎలక్ట్రాన్లు, సిగ్మా స్టార్ 2s2 లో 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ వచ్చేసరికి p లో సిగ్మా 2px లో 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ వచ్చేసరికి pi 2py దట్ ఈక్వల్ టు pi 2pz లో చూడమ్మా 1 2 3 4 ఇక్కడ 4 ఇక్కడ 3 7 ఎలక్ట్రాన్లు కాబట్టి 2 3 4 5 6 ఎలక్ట్రాన్లు అయిపోయింది. మరి 7వ ఎలక్ట్రాన్ ఇందులోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏం కావాలమ్మా pi స్టార్ 2py దట్ ఈక్వల్ టు pi స్టార్ 2pz సిగ్మా స్టార్ 2px స్క్వేర్. సో ఈ విధంగా తీసుకుని మనం మామూలుగా ఇక్కడ ఏమైంది మామూలుగా 3 ఎలక్ట్రాన్లు 7 ఎలక్ట్రాన్ ఇక్కడ 6 ఎలక్ట్రాన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఎందుకు వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది మామూలుగా మొత్తం ఎలక్ట్రాన్ విన్యాసం కనుక రాసినప్పుడు ఇక్కడ ఏది మామూలుగా pi 2py స్క్వేర్ ఇది ఈక్వల్ టు pi 2pz. నెక్స్ట్ pi స్టార్ 2py ఇది ఈక్వల్ టు pi స్టార్ 2pz. ఇందులో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం కనుక అయస్కాంత ధర్మం కనుక చెప్పాలనుకోండి NO యొక్క అయస్కాంత పదార్థం ఏ
స్వభావాన్ని కలిగి ఉంటుందంటే NO అనేది పారా అయస్కాంతం అంటే NO యొక్క అయస్కాంత ధర్మం ఏ విధంగా ఉంటుందో అది పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉండును. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో NO యొక్క అయస్కాంత ధర్మం వచ్చేసరికి ఒకటి అంటే NO అనేది ఒక ఎలక్ట్రాన్ ఒంటరి ఎలక్ట్రాన్ కాబట్టి ఇది పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉండును. మరియు బాండ్ ఆర్డర్ కనుక తీసుకుంటే ఇదే సూత్రమా NB - NA/2 NB లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 4 6 6 8 10 అంటే NB లో మొత్తం ఎలక్ట్రాన్లు ఎన్ని 10 NA లో వచ్చేసరికి 2 4 5 సో 5/2 ఇక్కడ ఎంత 10 - 5 అంటే 5/2 2 ఒకట్ల 2 ఎంత 2.5 అంటే ఏమవుతుందమ్మా ఇది అంటే రెండు బంధాలు ఉంటాయి. ఇంకో బంధం అనేది సగం అయానిక ధర్మాన్ని సగం సంయోజక ధర్మాన్ని మనకి ఇది కలిగి ఉంటుంది. అంటే బాండ్ ఆర్డర్ అనేది 2.5 వచ్చింది కాబట్టి ఎంత రాసుకున్నాం మనం రెండు బంధాలు ఉంటాయి మరియు ఇంకొక బంధానికి సగం బంధం అనేది అయానిక స్వభావాన్ని కలిగి ఉంటుంది, సగం బంధం అనేది సంయోజక బంధ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది NO యొక్క అయస్కాంత ధర్మం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి NO+ అని ఇచ్చినప్పుడు చూడండి NO నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయాలి. NO నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఇక్కడ పై నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయాలి. ఈ NO అణువు సో NO అణువు ఏమంటారు NO+ అంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. అప్పుడు NO యొక్క అయస్కాంత స్వభావం వచ్చేసరికి డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే NO+ అనేది డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. బాండ్ ఆర్డర్ వచ్చేసరికి NB - NA అంటే 10 - 4 చూడండి ఆల్రెడీ ఇందులో చేంజ్ అయ్యేది జస్ట్ NA ఎలక్ట్రాన్ ఒకటి తగ్గిస్తుంది ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ అనేది తొలగిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ 2 4 6 8 10 NB లో ఎటువంటి మార్పు లేదు. NA లో వచ్చేసరికి 2 4 ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి లేవు కాబట్టి NA లో 4 ఎంత 6 అంటే 3 వస్తుంది. కాబట్టి బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 3 అంటే NO+ అణువు అనేది బాండ్ ఆర్డర్ ఎంత ఉందమ్మా 3 కాబట్టి 3 బంధాలు అనేది ఏర్పరుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే చూడమ్మా NO అన్నదేమో పారాయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. NO+ అనేది డయాయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. NO ఏమో చూడమ్మా సగం రెండు బంధాలు ఉన్నాయి మరియు ఇంకో బంధం అనేది సగం అయానిక ధర్మాన్ని మరియు సగం సంయోజక బంధ లక్షణాన్ని కలిగి ఉంటుంది. NO+ అనేది పూర్తిగా కూడా సంయోజక బంధ లక్షణాన్ని కలిగి ఉంటుంది మరియు బాండ్ ఆర్డర్ వచ్చేసరికి 3 కాబట్టి ఇందులో NO+ ఏర్పడినప్పుడు 3 బంధాలు అనేవి ఇక్కడ ఏర్పరచడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించిన విజాతీయ పరమాణువులకు సంబంధించిన అణువులకు ఎగ్జాంపుల్. ఇది మనకు సంబంధించిన అణు ఆర్బిటల్ సిద్ధాంతం సజాతీయ సమ్మేళనాలు మరియు